మీరెప్పుడు జోవియల్‌గా ఉంటారు. సో, ఫిబ్రవరి 14థ్ అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడదామండి నేను ఫిబ్రవరి 14 గురించి. అయ్యో! చెప్పండి. సరే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఈజ్ కామన్ ఆ, అందరి జీవితంలో ఉంటుంది. ఆ. మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియనా? ఏమో అండి. ఇది కూడా మమ్మల్ని రాసుకోమంటారా అండి? మరీ టూ మచ్. రాసేసుకోండి. లేదు చెప్పాలి మీరు. లవ్ మీద ఒపీనియన్ ఏం చెప్తా, మీ అంటే ప్రేమ ఒపీనియన్ అంటే ఏంటండి? ఏంటి? లైక్ ప్రేమ అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? సి బీయింగ్ ఇన్ లవ్ అండ్ లవింగ్ సంబడి అని ఉంటుంది రెండు. హ్మ్. లవింగ్ సంబడి అంటే వాళ్ళకి నచ్చిననే చేస్తాం. రోజు ఎలా ఫ్లవర్లు ఇవ్వడాలు, వాళ్ళకి హ్మ్. నచ్చినట్టు బట్టలు వేసుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళకి నచ్చిన పాటలు పాడడం, అది బీయింగ్ ఇన్ లవింగ్ సంబడి. హ్మ్. నచ్చిన బిహేవియర్లు అన్నీ అలా మన ఫ్రెండ్స్తో ఉంటాం, అందరితో ఉంటాం. బీయింగ్ ఇన్ లవ్ ఏం తెలుసా అండి? హ్మ్. వాడొక ఎదవ, ఈడొక వేస్ట్ గాడు అని తెలుసుంటుంది. అలా ఎవరు తెలుసుంటుంది తెలుసా అండి? భార్యకి. ఓకే. అంటే వాళ్ళని అన్ని చూసేసి ఉంటారు, ఇంకా రైట్. వాళ్ళలో బెస్ట్ వర్స్ట్ వర్స్ట్. అన్ని చూసి అమ్మ బేసిక్గా అమ్మకి తెలిసి ఉంటుంది అలా. హ్మ్. అయినా అరే వీడు మంచోడు, వీడిలో ఈ యాంగిల్ ఉంది చూడు హ్మ్. అని అయినా వాడిని సపోర్ట్ చేస్తారు చూడండి. హ్మ్. అది అంటే ఇంత ఇంత సీడ్ ఉంటుందండి. భూమి దాన్ని జాగ్రత్త చేసుకొని ఇది చెట్టు అవుతుందిరా అని దానిలో ఒదిగి పెట్టుకుని దానికున్న మాన్యూర్స్ అంతా ఆ సీడ్కి ఇచ్చి అది పెంచుతూ ఉంటుంది ఆ చెట్టు. హ్మ్. ఆ చెట్టు పెరిగిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా అండి? హ్మ్. అన్నిటికంటే ముందు ఆ పెంచిన భూమికే నీడనిస్తుంది. అది ప్రేమ. ఓకే. ఉమ్. నేను సో, నీ మీ నుంచి మీ జీవితంలో ఆ ప్రేమ ఇచ్చింది ఎవరు? మా అమ్మే. అంతేనా? మా మమ్మీ అమ్మ సపోర్ట్‌ఫుల్లా? ఆ? సపోర్ట్‌ఫుల్ ఇస్తారా ప్రతిదానికి? తిడతారు. ఆ! అదే. నేను చేసేవి ఏవి నచ్చవు. మా ఆ! అమ్మ ఫుల్ భక్తిలో ఉంటారు, ఆహా! నేను సినిమాల్లో ఉంటాను కాబట్టి అసలు ఫుల్ ఆపోజిట్స్. బట్ షీ నోస్ హౌ మచ్ ఐ లవ్ గాడ్ అండ్ పెద్ద కంప్లైంట్స్ ఏమి ఉండవు. కానీ చెప్తున్నా, హ్మ్. మీరు ప్రేమ డెఫినేషన్ అడిగితే చెప్తున్నా హ్మ్. అంతే. హుహు. బా చెప్పారు. ఏం అర్థం కాకుండా. మీకు అర్థం కాదు, ఆ! ఎందుకంటే మీరు లేదు. మీరు నా నుంచి వేరేది ఎక్స్పెక్ట్ చేశారని మరి అర్థం. ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మేం కాదు పాపం మా ప్రేక్షకులు, మీ ఈ ఫ్యాన్స్. మధ్య ఏముందండి, 2 రీల్స్ చేయడం అయిపోయింది ప్రేమ అంటే. హ్మ్. అవునా? హ్మ్. 2 పాటలకి డాన్స్ ఆడామా, 2 రీల్లు చేసామా, అన్ని కెమెరా ముందు ఓవర్ యాక్షన్లు చేసామా, కట్ అవ్వగానే చీ అట్లా చేస్తావేంటి అని తిట్టుకోవడం. అయ్యో! మరి ఏమనుకుంటారు ఈ అంటే మధ్య? రియల్ లవ్ లేదంటారా? ఉందండి. మరి అదే రియల్ లైఫ్ కదా! ఇలా ఉంటది. ఆ! సో, అంటే తల్లిదండ్రుల దగ్గర ఉండేది ఆఫ్ యాహ్! కోర్స్ యాహ్! యాహ్! రియల్ లవ్ మనం కాదనేం ఇవ్వలేము. యాహ్! బట్ ఆఫ్ కోర్స్ అమ్మాయిల అబ్బాయిల మధ్య అవ్వచ్చు రియల్ లవ్ లేదంటారు. ఈ తెలీదండి జనరేషన్ నాకు. తెలీదు. ఒకప్పుడు హ్మ్. అంటే నాకు ఈ టైంలో మిస్ అయ్యేది చెప్తా. ఒకప్పుడు ఒక అమ్మాయి ఆహ్, ఒక అతని గురించి రెడీ అయ్యేది. ఒక అతన్ని చూస్తే చాలు అనుకునేది. ఒక అతను వీడికి వండి పెడితే చాలు అనుకునేది. హ్మ్. ఇప్పుడు అందరు అమ్మాయిలు ఈ ఎన్ని లైక్‌లు వస్తాయో అని రెడీ అవుతున్నారు. అయ్యో! ఎంతమంది చూస్తారా అని వండుతున్నారు. ఆ! ఎంత వైరల్ అవుతామా అని. వైరల్ ఏందండి? హ్మ్. ప్రైవేట్ లైఫ్ అనేది ఎంత పబ్లిక్ అయిపోయిందంటే ఏదన్నా సరే హ్మ్. మన గుండె రిబ్ కేజ్ లోపల ఉంటుంది. ఎందుకు తెలుసా అండి? ప్రొటెక్టెడ్‌గా ఉండనీకి. హ్మ్. లేదంటే ఈడ గుండు ఉండేది. ఇప్పుడు అందరూ ఈడనే ఉంటున్నారు. ఎంతమందికి కనిపిస్తే అంత మంచిది అని. సో లైఫ్ అనేది ఏం తెలుసా అండి? వాట్ ఈస్ బ్యూటీ అంటే గాడ్ మీకు మొత్తం తెలుసా? హ్మ్. తెలీదు. కొంతవరకు తెలుసు అంతే. తెలీదు, మీకు అసలు ఏం హ్మ్. తెలీదు. హ్మ్. ఎవడికి తెలీదు. ఆయన హ్మ్. మిస్టీరియస్. హ్మ్. ఏదైతే ఎంత పంచాలో అంతే పంచాలి. ఎంత ఉంచాలో అంతే ఉంచాలి. నాకు అర్థమైంది ఏందంటే ఎంత పబ్లిక్ అవుతే అంత హ్మ్. వాల్యూ ఉండదు దేనికైనా. హ్మ్. ఈ సోషల్ మధ్య మీడియాలో. ప్రేమ అనేదంతా హ్మ్. ఈ పబ్లిక్. డే, ఆ డే, హ్మ్. ఈ దినం, ఆ దినం అని మీరైతే వాలంటైన్స్ డే అవేం జరుపుకోవు నమ్మరా మీరు? ఏం జరుపుకోవడం అండి. నేను జరుపుకున్నానండి వ్యాలంటైన్స్ డేని. పక్కకు నా లైఫ్ జరుపుకున్నారు. నుంచి చాలా పక్కన జరిపేశా. ఎందుకో మాకు చెప్పరా మీ లవ్ గురించి? ఏం చెప్పాలండి మా ఏమన్నా లవ్ గురించి? మీరేం చేస్తారండి? మీ లవ్ గురించి చెప్పండి ఒకసారి. అయ్యో! నేను చెప్తాను. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. మీరు కాదండి హోస్ట్ మర్చిపోయారు మీరు. నేను కూడా మీరెంత హోస్ట్‌నే. హోస్ట్ అదే మీరు ఈ షోలో నేనే మీ హోస్ట్. లవ్ గురించి చెప్పండి కొంచెం సరదాగా. చెప్తే ఎవరింటారండి? ఎవ్వరైనా చెప్పండి దుర్గా గారు. మీ ఫస్ట్ లవ్ ఎవరండి? ఎవరు లేరండి. ఇప్పుడు ఆ! నేను చెప్తే ఎవ్వరినరు. ఎందుకమ్మా నీ గురించి మాకెందుకమ్మా అంటారు. అదే నోయల్ గారు ఆహా! నోయల్ అంటే బిగ్ బాస్ సెలబ్రిటీ, పిచ్చ సింగరు. లైట్ అనుకున్నారు ఇప్పుడు అందరూ. సరే ఆ! మొత్తానికి చెప్పొద్దని ఫిక్స్ అయ్యారు. మాకు అది అర్థమైంది. ఏముందండి, నేను చెప్పా కదా! ఎంత ప్రైవేట్ సో ఉంటే అంత ప్రెజెంట్ బ్యూటీ. ఉన్నారా రిలేషన్‌షిప్‌లో? లేదండి. హ్మ్. లేదు. ఓకే. యాహ్! ఐయామ్ వెరీ కాన్సంట్రేటెడ్ ఆన్ నన్ను నేను బిల్డ్ చేసుకోవడంలో. హ్మ్. ఎందుకంటే ఆహ్, బేసిక్‌గా చెప్తా. ప్రేమ అనేది అన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉంటది. హ్మ్. రెస్పెక్ట్ ఏ రిలేషన్‌షిప్‌లో ఉండదో, హ్మ్. ఎంత ప్రేమలో చచ్చిపోతది. సో రెస్పెక్ట్. ఈరోజు నేను రెస్పెక్టబుల్ పొజిషన్‌కెళ్ళాలి అనే ట్రై చేస్తున్నా. అంటే పొజిషన్ చూస్తేనే రెస్పెక్ట్ ఇస్తారా ప్రేమలో? కాదండి. అలా అని కాదు. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మీరు నాతో బానే ఉంటున్నారు రెస్పెక్టబుల్‌గా. హ్మ్. అవునా? అది కాదు నేను చెప్పేది. మనం హ్మ్. ఒక అంటే నన్ను నేను
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనే పొజిషన్కి వెళ్తే ఆటోమేటిక్గా వచ్చే వాళ్ళు కూడా మనం రెస్పెక్ట్ చేస్తారు. Okay. ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్ బికాస్ ఎవరున్నా లేకున్నా అల్టిమేట్లీ నాతో నేను ఉంటా. నన్ను పెంచిన మా అమ్మ వాళ్ళు నన్ను చూసి గర్వపడే స్టేజ్కి వెళ్ళాలి, ఫస్ట్ అయ్యే అన్నీ అయిపోతాయి అనే ఫీలింగ్లో ఉన్నా ఇప్పుడు అంతే. వ్యాలంటైన్స్ డే రోజు రాంగ్ పర్సన్ తెచ్చి కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఫీలింగ్లో ఉన్నారా మీరు? అదేం లేదు, ప్రతి మనిషిలో ప్రేమ ఉంటది. మీరు పాడే ర్యాప్స్ లో కూడా మీరు ఆ ర్యాప్ ని ఎంత ప్రేమించి పాడతారు, ఎంత course. అఫ్ కోర్స్ అదే చెప్తున్నా. అంటే మీ ర్యాప్స్ ద్వారా కూడా ఎంతో మంది వాళ్ళకి ఎలా కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం కదా. సో ప్రేమ అంటే నేను ఏమన్నా అమ్మాయి అబ్బాయి ప్రేమ అనలేదే. అబ్బా ఛా, మళ్ళీ వేసేసారా బాబాయ్. సో వాట్ ఎవర్, కాకపోతే మా వాళ్ళు గెస్ట్ చేస్తారు, మా వాళ్ళు కొంచెం ఈగర్ గా వెయిట్ చేస్తారని అడిగాం అనమాట మీ ఫ్యాన్స్ కోసం. మీ వాళ్ళ పేరు ముగ్గురు పేరు చెప్పండి అండి. మా వాళ్ళు అంటారు చెప్పండి మీ వాళ్ళు. అదిగో అక్కడ ఉంటాడు రమేష్, సురేష్, ఇంకేం పేర్లు చెప్దాం, శ్యామల, ఆ, శా- సుశీల, సరిత చెప్పండి ఆ, వచ్చి నోటికి సరిత, వచ్చిన పేర్లు. అనిత, రెండు జల్ల సీత. వెరీ గుడ్. సో చాలా మంది ఉంటారు మా వాళ్ళు.